ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దినదీవెన చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి నలుదిశల సమృద్ధిని అనుగ్రహించి క్షేమం అనుగ్రహించి ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దీని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వాక్యంలో చూస్తారండి. సుడిగాలి వెచ్చగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. నిశ్చయంగా దైవ నీతితో ప్రభు మిమ్మల్ని నింపి అన్ని పరిస్థితులలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టి నూతన కృపల చేత ప్రభు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ఉదయకాలం వల్ల దేవుని వాక్యం ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డ, సుడిగాలి వెచ్చగా భక్తిహీనుడు లేకపోవును అంటున్నారండి. సుడిగాలి దేనికి సాదృశ్యం అనేది మనం ఒకసారి ఆలోచిస్తానండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 27వ వాక్యంలో చూస్తానండి. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లుగా మీకు ఆపదలు కలిగినప్పుడు, ఏమండి, ఆపత్కాలంలో సహాయకుడగు దేవుడండి. ఆపదలు అనేవి నీ చుట్టూ ముట్టినప్పుడు నీలో ఉన్న భక్తిహీనత నిన్ను కుటుంబంలో సమాజంలో లేకుండా చేయాలనుకుంటుందండి. కాకపోతే నీవు దైవ నీతి కలిగి నువ్వు నడిచినట్లయితే ఆ నీతి నిత్యము నిలుచు కట్టడం వల్లే నిన్ను స్థిరపరుస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలండి. అంతేకాదండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 30వ వాక్యంలో చూస్తానండి. నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడడు అనేసి ఇక్కడ రాయబడి ఉందండి. భక్తిహీనులు దేశంలో నివసింపరు అంటున్నారండి. నా ప్రియమైన దీని బిడ్డలారా, నీతిమంతులు అనగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అనగా దేవుని పట్ల నమ్మకముతో నీ ఆపదల్లో, నీ బాధల్లో, నీ చీకులో, చికాకులలో, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులలో, కన్నీళ్లలో నీవు దేవుని యందు నమ్మకంతో జీవిస్తున్నట్లయితే, ఏమండి, దేవుని యొక్క నమ్మకంలో ఉన్న ఆ శక్తిని, ఆ వాగ్దానాన్ని నీవు అనుభవించి నడిపించబడతావన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఏమండి, సుడిగాలులు వీస్తున్నా కానీ అనేక మంది జీవితాలు అల్లోకల్లోలమై, ఈ అల్లోకల్లోలకరమైన అనుభవాలు మనుషులు వ్యక్తపరచలేని రీతిగా ఉంటుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యాన్ని పట్టుకున్నట్లయితే ఆ వాక్యంలో శక్తి ఎటువంటి సుడిగాలి వంటి అనుభవాలని కనులెదుటికి వచ్చినా కానీ వాటి మీద వాక్యము మీకు విజయం ఇచ్చి నడిపిస్తుంది. ఎందుకంటే ఆదియందు వాక్యం దేవుని యొద్దుండి వాక్యం దేవుడై ఉండెను అన్నట్లుగా దేవుడు వాక్య రూపంలో నీ కష్టాలని, ఆపదలు జయించే రీతిగా నూతన కృపలు అనుగ్రహిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. అట్టి కృపని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నా ప్రియమైన దీని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యంలో చూస్తానండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ యేసుప్రభు ఒక చిన్న ఉపమానం చెప్తున్నాడండి. ఆ ఉపమాన భావంలో నీ దేవుని మాట చేత నీ గృహాన్ని కట్టుకున్నట్లయితే, దేవుని వాక్యము చేత నీవు నింపబడి నడిపించబడినట్లయితే, నీ బాధలలో, నీ శోధనల్లో, నీ ఇరుకు పరిస్థితుల్లో దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అండి, జీవమైన వాక్యము నీతికరమైన దైవ కార్యాలు పొందినట్లుగా, ఏమండి, నీవు నమ్మిన కార్యాలు నువ్వు పరిపూర్ణంగా పొందేంత వరకు కూడా వాక్యం నేను బ్రతికిస్తుంది, వాక్యం నేను ఆదరిస్తుంది, వాక్యం నేను ధైర్యపరుస్తుంది. ఏమండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యంలో యేసుప్రభు ఇలా అంటారండి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఇక్కడ నా ప్రియమైన దీని బిడ్డలారా, సమాజ మందిరపు అధికారి కుమార్తె 12 సంవత్సరాల ప్రాయం కలిగినది జ్వరబలహీనతో బాధపడుతూ ఉండగా, అక్కడ నుంచి వారి యొక్క ఇంటికి ఎత్తు నుంచి కొంతమంది వచ్చి, యేసుప్రభుని నువ్వు తొందరపెట్ట, మాకు నీ కుమార్తె చనిపోయినదనేసి అంటున్నారండి. ఆ మాట మనం చూస్తామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవొక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని అనేది. ఇక్కడ సమాజ మందిరపు అధికారి చాలా ఆసక్తిగా దేవుని ద్వారా ఒక మేలు పొందాలని నిలిచి ఉన్నాడండి. ఈ రోజున కూడా అండి, మనుషులు ఎల్లరూ కూడా స్నేహ రూపంలో, బంధువ రూపంలో, బంధుత్వ రూపంలో, ఏమండి, నీ జీవితంలో ఉన్న ఆ శ్రమలను బట్టి నీతో మాట్లాడి, నీ జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలను బట్టి నీతో మాట్లాడి
నీ మనసుకి, నీ హృదయానికి, నీ జీవితానికి దుఃఖ కారణంగా మార్చబడ్డారేమో నాకైతే తెలియదండి. ఈ వాక్యం వింటున్న నీవు మనుషుల మాట లక్ష్య పెట్టక సజీవుడగు దేవుని మాట నీవు లక్ష్య పెట్టినట్లయితే సర్వశక్తి కలిగిన కార్యాలు నువ్వు చూస్తావన్న వాస్తవాన్ని గ్రహించాలండి. యేసు ప్రభువేమో వారి మాట నువ్వు లక్ష్య పెట్ట, మాకు నమ్మకం మాత్రం ఉంచు చాలు అనేసి అంటున్నాడండి. నా ప్రియమైన దీని బిడ్డలరా, యేసు ప్రభు మాటని, యేసు ప్రభుని చేర్చుకున్న ఈ సమాజ మందిరపు అధికారి 12 సంవత్సరాల ప్రాయం కలిగిన తన కుమార్తెని పొందుకొనగలిగాడండి. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఎదురైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆపదలు వీటన్నిటి నుంచి వచ్చి సుడిగాలి అనుభవంలో నీవు చిక్కుకుపోయి ఉన్నావేమో నాకైతే తెలీదు. సుడిగాలి వస్తూ చెత్త చెదారాన్ని ఎలా అయితే తీసుకొస్తుందో, ఏమండి, కొంతమంది మాటలు నీ మనస్సును గాయపరిచే రీతిగా, నీ హృదయాన్ని గాయపరిచే రీతిగా, నీ జీవితంలో దుఃఖకరమైన అనుభవాలను నువ్వు ఈడ్చుకొని వెళ్ళే రీతిగా చేస్తున్నాయేమో నాకైతే తెలియదండి. ఉదయకాలం ఇలా నువ్వు దేవుని వాగ్దానాన్ని నీ జీవితంలో తీసుకొనగలిగి, దేవుని వాక్యము చేత నీ జీవితాన్ని కట్టుకొని, నా దేవుడు ఈరోజు నేను పడిపోయినా కానీ నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా కన్నీళ్ళని సంతోషకరంగా మారుస్తాడు, నా అపజయాలను విజయంగా మారుస్తాడు నా దేవుడు అనేసి నీవు దేవుని వైపు చూసినట్లయితే ఊహించలేని అద్భుత ఆశ్చర్య కార్యాలను పొందుతావన్న వాస్తవాన్ని గ్రహించాలి. అట్టి కృపతో ప్రభు మిమ్మల్ని నింపి ఆత్మీయంగా స్థిరపరిచి, ఎటువంటి సుడిగాలి అనుభవాలు నలుదిశలా మీకున్న మీ చేతి వ్యాపారంలో, కుటుంబ వ్యవస్థలో, అన్ని విషయాల్లో ఎటువంటి సుడిగాలులు మీ జీవితాలు కదిలిస్తున్నాయో, ఎటువంటి సుడిగాలులు కుటుంబాలని కదిలిస్తున్నాయో, ఎటువంటి సుడిగాలులు వ్యాపారాలని కదిలిస్తున్నాయో నాకైతే తెలియదు. కానీ నిశ్చయంగా నజరుడైన యేసు నామములో ప్రతి సుడిగాలి అనుభవాలన్నీ కూడా ఆపివేయబడునుగాక. అట్టి కృప ఉదయకాలం వేళ ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న మీకు ప్రభు ఇవ్వబోతున్నాడండి. దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపుడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎటువంటి సుడిగాలి అనుభవంలో నీ బిడ్డలు చిక్కుపోయి ఉన్నారో జ్ఞాపకం చేసుకో. అయా, నీతి కాపాడుతుందన్నావు నా తండ్రి. నీ ఎడల నమ్మకంతో అయా నీ బిడ్డలు నడుచున్నట్లుగా సహాయం చేయమని, అయా నీ బిడ్డలు కలిగిన చికాకులు ఆపదలుంచి విడుదల కలిగించు. ఈరోజు నా ప్రభువా, నీ బిడ్డల నామం పెట్టి ఏమైతే ప్రార్థిస్తున్నారో సకల విధమైన కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి, ఎటువంటి సుడిగాలు వంటి అనుభవాలనైనా స్థిరపరిచి విజయమిచ్చి ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్.